సరే, కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు మంత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తున్నాం. వశిష్ఠులు వారి సందేశాలు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక సందేశం గురించి చెప్పుకుందాం. వశిష్ఠులు వారు చెప్పే సందేశాలు మనం తేలిగ్గా తీసిపడేసేవి కావు. బాగా ఆలోచించాలి, అర్థం చేసుకుని ఆచరించే ప్రయత్నం చేయాలి. వశిష్ఠామృతంలో 112 శ్లోకం. నూట 12 కాదు, 201. 201 శ్లోకం. ఏంటంటే దాని తాత్పర్యం, నరకం అనే వ్యాధికి అంటే కష్టాలు, సమస్యలు, బాధలు, రోగాలు. ఈ లోకంలోనే ఎవడు చికిత్స చేసుకోడో అలాంటి రోగి ఔషధాలు లేని అంటే సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, లేని ఇతర లోకాలకు వెళ్ళి మాత్రం ఏం చేయగలడు? అదే ఆయన చెప్పిన సందేశం. నరకం అనే వ్యాధికి ఈ లోకంలోనే ఎవరైతే చికిత్స చేసుకోడో ఇతర లోకాలకు వెళ్ళి అవి లభించని ఇతర లోకాలకు వెళ్ళి ఏం చేయగలడు అని చెప్పన్నారు. అంటే ఈ సమస్యలకు, కష్టాలకు
ఔషధాలు ఏమిటి అంటే సాధన, స్వాధ్యాయం, సాంగత్యం, 3. అవి భూమి మీదే లభిస్తాయి, కానీ చనిపోయి పైలోకాలకి వెళ్ళిన ఆ ఔషధాలు, ఆ మందులు దొరకవు అంటున్నారు. అంచేత అటువంటి రోగాలు నయం చేసుకోవాలంటే ఔషధాలు ఈ లోకంలోనే లభిస్తాయి. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇక్కడ మానేసి పైకి వెళ్ళినా ప్రయోజనం లేదు. అదే ఆయన చెప్పేది. అంటే ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి మానవులకి, ఇన్ని రకాల కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇవన్నిటికీ ఈ భూమి మీదే నయం చేసుకోవాలంట. వాటికి మంచి మందు ఆధ్యాత్మిక త్రిరత్నాలు అనేటువంటి సాధన, స్వాధ్యాయం, సాంగత్యం. అదే చెప్పడం జరిగింది. అవి ఈ దేహంతో చేయగలరు. ఈ దేహాన్ని వదిలేసి ఆత్మైన మనం పైలోకాలకు వెళ్ళినా అక్కడ చేయగలిగింది ఏం లేదు. మళ్ళా కొన్నాళ్ళు ఉండి తిరిగి రావాల్సిందే భూమి మీదకి. ఇది తెలుసుకున్నవాడు ఈ భూమి మీదే సరైన సాధన చేస్తాడు, జ్ఞానవంతమైన పుస్తకాలు చదువుతాడు, జ్ఞానులతో సాంగత్యం చేస్తాడు, ఇంకా సేవలు ఇటువంటివి కూడా చేసి ఈ దుఃఖం అనే వ్యాధికి విరుగుడైనటువంటి జ్ఞానం అనే మందు పొందుతాడు.
ఇప్పుడు ఆ పని మనమంతా చేస్తున్నాం. కానీ విచిత్రం ఏంటంటే అవి రావడము ఇక్కడే వస్తున్నాయి, పోవాలన్నా ఇక్కడే కూర్చేయాలి. వాటి కారణము మనమే, తొలగించుకోవాలంటే దానికి కారణం కూడా మనమే, మన ప్రయత్నమే. రెండు మన చేతిలోనే ఉంది. రోగం వచ్చినోడు ఔషధాలు ఉపయోగించకపోతే ఏమవుతుందండి? అది ఇంకా ముదిరిపోతుంది. అంచేత వాటిని నయం చేసుకోవడానికి ఈ రకమైన ఔషధాలు వాడాలి అని చెప్పి చెప్తున్నారు. అలాగే వశిష్ఠులు వారు చెప్పినటువంటి ఇంకో శ్లోకం చూద్దాం. 112 అండి. దాని తాత్పర్యం రాసుకోండి. తత్వజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఇంద్రియ నిగ్రహం లేనందువల్ల ఈ రెండు లేకపోవడం వల్ల చిత్తంలో శాంతి కోల్పోయి నిరంతరం రాగద్వేషాలు కలిగి ఉండడం వల్ల ఇది లభించింది, అది లభించలేదు అనే మానసిక వ్యాధులు వర్షాకాలంలో నీటి తుంపర్లలాగా ఆవిర్భవిస్తున్నాయి. ఇందాక వ్యాధులు ఎలా నిరోధించుకోవాలో చెప్పడం జరిగింది. అసలు ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అన్నది, ఈ వ్యాధులు అంటే ఈ జబ్బులు, ఈ సమస్యలు, ఈ బాధలు, కష్టాలు ఎందుకు వస్తున్నాయో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆత్మజ్ఞానం
లేకపోవడం ఒకటి, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం రెండు. ఈ రెండు లేకపోవడం వల్ల ఇంద్రియ నిగ్రహం అంటే మనందరికీ తెలుసున్నదే. బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియమైన మనసు, వీటిని మనం నిగ్రహించలేకపోవడం వల్ల ఈ ఇంద్రియ నిగ్రహం లేకపోతే మనసులో శాంతి ఉండదండి, చిత్తంలో శాంతి ఉండదు. వీటి వల్ల రాగద్వేషాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా దాంతో రకరకాలు ఈ రాగద్వేషాలు ఉన్న వాళ్ళకి వాడికి ఉంది, నాకు లేదు, వాడికి చాలా కలిగింది, నాకు కలగలేదు, వాడికి వచ్చింది, నాకు రాలేదు అని దాంతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. వీటి వల్లే అనేక రకాలైనటువంటి ఈ మానసిక వ్యాధులు వస్తున్నాయి. కష్టాలు, సమస్యలు, బాధలు, ఇటువంటివన్నీ. అదే ఆయన చెప్పడం జరిగింది. ఇంచేత ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. ఈ దుఃఖం ఉండకూడదు అంటే, దుఃఖం రాకుండా ఉండాలి అంటే అన్నది బాగా అర్థం చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నించడం ఒకటి, జ్ఞానం సంపాదించుకోవడం ఒకటి. అంటే ఈ రకమైన దుఃఖం కలగకూడదు అంటే ఈ రెండు చాలా ముఖ్యమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ కనుక ఆలోచించినట్లయితే ఈ రెండు ఎలా సాధిస్తాం? ఇంద్రియ నిగ్రహం కానీ ఆత్మజ్ఞానం కానీ ఎలా సంపాదిస్తాం? ఆ మార్గమే పత్రి గారు మనకు చెప్పినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం. మీరు ఎక్కడికి వెళ్ళండి, చివరికి ఎక్కడికి వస్తారు అంటే శ్వాస మీద ధ్యాస దగ్గరికి వస్తారు ఖచ్చితంగా. మీ ఇంద్రియాలు మీ అదుపులో ఉండాలి. మీ ఇంద్రియాలను నిగ్రహించాలి అంటే, అదుపులో ఉంచాలి అంటే ఖచ్చితంగా శ్వాస మీద ధ్యాస పెట్టవలసిందే. ఇది బాగా గుర్తెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. శ్వాస మీద ధ్యాస పెట్టకుండా ఇంద్రియాలు నిగ్రహించలేరు. జ్ఞానం సంపాదించలేరు.
అందుకే పత్రి గారు అన్నారు, ధ్యానం వల్లనే జ్ఞానం అని కూడా. అని ధ్యానం వల్లనే జ్ఞానం అన్నారు. నేను బాగా ఆలోచించాను, కళ్ళు మూసుకుంటే జ్ఞానం ఎలా వస్తుంది అని చెప్పి. కళ్ళు మూసుకుని శ్వాసాన్ని గమనిస్తే జ్ఞానం ఎలా వస్తుంది? ఎన్ని చేసినా రాని జ్ఞానం ధ్యానం చేస్తే ఎలా వస్తుంది అన్నదే బాగా ఆలోచించడం జరిగింది. అప్పుడు అర్థమైంది, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం అంటే మనందరం అస్తమానం తెలుసుకుంటూనే ఉన్నాం. ఏంటంటే మనమంతా మానవులు అని చెప్పుకున్నాం. మానవుడు అంటే 3 అని చెప్పుకున్నాం. ఏమిటా 3? శరీరము, మనస్సు, ఆత్మ అని చెప్పుకున్నాం. ఆత్మ అంటే ఇంకోటి ఏం చెప్పుకున్నాం? పరబ్రహ్మ అని కూడా చెప్పుకున్నాం. అంతే కదండి. అంటే ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల పరబ్రహ్మతో మనం ఉంటాం అన్నమాట. అంటే ఈ శరీరం ఉంటుంది, పరబ్రహ్మతో ఈ శరీరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం కళ్ళు మూస్తున్నాం. ధ్యానం మొదలెట్టేటప్పుడు కళ్ళు మూస్తాం అంటే శరీరం లోపల ఉంటాం. వెంటనే ఆలోచనలు వస్తాయి. కళ్ళు మూయగానే ఆలోచనలు వస్తాయి, చూసుకొని కావాలంటే. ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద పెడుతున్నాం. ఇలా చెయ్యిగా ఏమవుతుందంటే ఆలోచనలన్నీ ఆగిపోతాయి కాసేపటికి. ఇవాళ నుంచి నిన్నటి నుంచి చూస్తున్నారు మీరంతా, ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు అయిపోయినాయి ఇంకక్కడ మనసు లేదు, ఇంకేముందండి? ఆత్మ ఉంది. అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మతో మనం ఉంటాం గంటలు. ఇక్కడికి వచ్చింది దేనికి? గంటలు పరబ్రహ్మతో ఉండడానికే మనం ఇక్కడికి వచ్చాం. మనకి ఇంటికాడ అది చేద్దామన్న అవకాశం ఉండట్లేదు కాబట్టి అన్ని గంటలు ఉండడానికి పరబ్రహ్మ దగ్గరికి వచ్చాం, ఉండడానికి వచ్చాం మనం. ఏమవుతుంది పరబ్రహ్మ? ఎప్పుడైతే పరబ్రహ్మతో మనం ఉన్నామో ఏం జరుగుతుంది అంటే, మనం ఒక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. మ్యాగ్నెట్కి, ఇది మ్యాగ్నెట్ అనుకుందాం, ఇది ఇనుప ముక్క అనుకుందాం. ఈ మ్యాగ్నెట్కి ఈ ఇనుప ముక్కని దగ్గర పెట్టామనుకోండి, ఏమవుతుంది? అతుక్కుపోతుంది. అలాగా కొన్ని రోజులు ఉంచేసాం, తీయకుండా రోజులు ఉంచేసాం, 3 రోజులు 4 రోజులు అలా ఉంచేసి అప్పుడు బయటికి తీయండి, దీన్ని విడతీయండి. ఏమవుతుందండి? ఈ ఇనుప ముక్క కూడా మ్యాగ్నెట్ శక్తి వస్తుంది. చూడండి, దాంతో అలా ఉంచేస్తే ఏమైంది? ఈ ఇనుప ముక్క కూడా మ్యాగ్నెట్ అయిపోయింది. అది దేంతో అలా ఉంచేస్తే అదే అయిపోయింది, ఇది ఈ ఇనుప ముక్క. అలాగే ఇక్కడ ఈ ధ్యానంలో మనం ఏం చేస్తున్నామంటే ఈ శరీరాన్ని ఆత్మతో ఉంచేస్తున్నాం మనం. ఇక్కడ మీరు చూడండి, ఇది శరీరము, ఇది ఆత్మ, ఇది మనసు. ఈ శ్వాస మీద ధ్యాస వల్ల ఈ మనసు ఉండదు. ఇంకా ఏమున్నాయి? ఇంక 2. ఏమిటా 2? పరబ్రహ్మ, శరీరము. పరబ్రహ్మ, శరీరము. అలా ఉంచేసాం మనం. కొన్ని గంటల పాటు, రోజుల తరబడి అలా ఉంచేసాం. చేస్తున్నాం అలాగా, రాత్రి పౌలు అన్నట్టుగా. ఇప్పుడు ఇక్కడ పొద్దున్నీ సాయంకాలం ఎలా కూర్చుంటున్నాం. అలాగే తెల్లవారుజామున కూడా 3 గంటలు 4 గంటలు అలా కూర్చుంటున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే కూర్చుంటారు. ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మెల్లిగా పరబ్రహ్మ యొక్క లక్షణాలన్నీ దేనికి వస్తాయి?
ఈ శరీరానికి సంక్రమిస్తాయి. పరబ్రహ్మ లక్షణాలు ఏమిటి అంటే, ముందు సింపుల్గా చెప్పాలి అంటే ఆనందం. పరబ్రహ్మ ఒక గొప్ప లక్షణం ఏంటి? ఆనందం. ఆ ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉండడం వల్ల గంటలు కూర్చున్నా, రాసుకోండి ఇవన్నీ, మీకు మీరు బయటికి వెళ్ళినా కూడా చెప్పడానికి బాగుంటాయండి ఇవన్నీ. గంటలు అలా. పరబ్రహ్మ అంటే వేరే ఒక ఆకారమేం కాదు, ఆనందమే ఆయన స్వరూపం. ఆనందంలో మీరున్నారు, ఈ శరీరం ఉంది. ఎప్పుడైతే అలా ఉందో గంటలు నిమిషాల్లో అయిపోతాయి. అందుకే మీకు 2 గంటలు కూర్చోబెట్టినా, 3 గంటలు కూర్చోబెట్టినా, రేపు పొద్దున్న 3వ రోజు కూర్చుంటారు మీరు 4 గంటలు 5 గంటలు అలాగా తేలిగ్గా కూర్చుంటున్నారు. ఆనందమే కాదండి, ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి పరబ్రహ్మ లక్షణాలు. అందులో ఇంకొక లక్షణం ఏంటంటే, పరబ్రహ్మకున్న లక్షణం జ్ఞానం. అపార జ్ఞాన సంపన్నుడే. ఆ లక్షణాలని కూడా ఒక రోజు చెప్పుకున్నట్టున్నాం, ఏదో ఒక రోజు మొత్తం 50 లక్షణాలు 6 లక్షణాలు చెప్పుకున్నాం ఆయన. సరే, ఇంకొక లక్షణం ఏంటి అంటే జ్ఞానం. అంటే ఈ శరీరం ఆ జ్ఞానంతో ఉండడం వల్ల, నిరంతరం అలాగే ఉండడం వల్ల నెమ్మదిగా ఏమవుతుంది, ఈ శరీరానికి ఆ జ్ఞానం సంక్రమిస్తుంది. రమణ మహర్షుల వారు కొన్ని సంవత్సరాలు ఉండిపోవడం వల్ల ఎంత జ్ఞానం సంపాదించాడో చూడండి. ముమ్ముడివరం బాలయోగి ఆయన ఎంత జ్ఞానం సంపాదించాడు. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జ్ఞానవంతులయ్యారు. షిరిడి బాబా కూడా అంటాడు, నేను నా గురువుతో 13 సంవత్సరాలు ఉన్నాను అని. పత్రి గారు కూడా చెప్పారు, నేను ఒక జన్మంతా ధ్యానంలోనే ఉండిపోయాను అన్నాడు. అంటే పరబ్రహ్మతోటే ఉండిపోయాడు ఆయన. అలా ఎవరైతే కూర్చుంటారో వారు అంతులేని జ్ఞానాన్ని పొందగలుగుతారు. వాళ్ళ జీవితమే మారిపోతుంది. ఎవరో గొడవ ఎందుకండి, ఎక్కడెక్కడికో వెళ్ళక్కల అమ్మని నన్ను తీసుకోవచ్చు చాలు. ధ్యానం చేయకముందు ఒక్క పుస్తకం రాయలేదు నేను, ఒక్క సందేశం ఇవ్వాల.
చెప్పాలని కూర్చుని ఏమో వచ్చేది కాదు. మొదట్లో రాద్దామని పుస్తకం పెట్టి కూర్చుంటే ఎక్కడ వస్తుంది? లోపల ఉంటే వస్తుంది, లేకుండా ఎక్కడ వస్తుంది? కానీ అలా మిమ్మల్ని కూర్చోబెడుతూ మేము చేస్తూ చెయ్యగా మరి మాకు తెలియని మార్పులు మాలో వచ్చినాయి. మరి అప్పుడు పుస్తకాలు రాసాం, ఎన్నో సందేశాలు ఇస్తున్నాం, ఎన్నో కోణాల్లో ఒక్కొక్క విషయాన్ని వివరిస్తున్నాం. ఇక్కడ రహస్యం ఏమీ లేదండి. మీరైనా సరే ఆ ధ్యాన స్థితిలో పరబ్రహ్మతో ఎంత ఎక్కువ ఉండగలిగితే మీలో అన్ని మార్పులు వస్తాయి. అది నేను చెప్పేది. అందుకే ఇక్కడ చెప్తున్నాను నేను, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ శ్వాస మీద ధ్యాస వచ్చినప్పుడే ఈ మధ్యలో ఉన్న మనసు అన్నది లేకుండా పోతుంది. మీరు శ్వాస మీద ధ్యాస తప్ప ఇంకే ధ్యానం చేసినా, అంటే మ్యూజిక్ మెడిటేషన్ చేసినా వింటూ మనసు దగ్గర అయిపోతారు, గైడింగ్ చేసినా వింటూ మనసు దగ్గర అయిపోతారు. ఇంకా ఏది చేయండి ఇక్కడ ఉండిపోతారు, అంటే మనసు ఉండిపోతుంది. అంచేత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసినా, జన్మంతా చేసినా కొద్దిపాటి జ్ఞానం కూడా వాళ్ళకి రాదు. వాళ్ళు పుస్తకం రాయమనండి, ఏ పుస్తకం రాయలేరు. చెప్పమనండి, చెప్పలేరు. బట్టి చెప్తారు అంతే. ఆ పుస్తకాలు చదివి ఈ పుస్తకాలు చదివి అంతకు మించి ఇంకేం చేయలేరు. ఆ శక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి మనసు లేకుండా చేసుకుంటే అప్పుడు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇదే మనం అన్ని చోట్లకి వెళ్ళి చెప్తున్నాం. శ్వాస మీద ధ్యాస పెట్టండి, మనసు లేని స్థితికి వెళ్తారు, పరబ్రహ్మతో ఉంటారు, విపరీతమైన మార్పులు మీలో వస్తాయి, ఎన్నో లాభాలు పొందుతారు అని చెప్పి మరి వివరించడం జరుగుతుంది. ఒక్క రహస్యం అండి. మ్యూజిక్ లేకపోతే ఎలా అంటారు, అది లేకపోతే ఇలా అంటారు, ఇది లేకపోతే ఎలా అంటారు, పత్రిక గారు చెప్పి చేయించారు కదా అంటారు. మనం ఆలోచించలేమా? ధ్యానం చేస్తే మన బుద్ధి రావట్లేదా? బుద్ధి కలగట్లేదా? ఎందుకు ఆలోచించలేం? పత్రిక గారు చెప్తారు కదా, ధ్యానం చేయండి మీ బుద్ధి అపారంగా పెరుగుతుంది, మీరే బుద్ధుళ్ళు అవుతారని. మరి ఆ బుద్ధిని ఉపయోగిస్తే ఇది అర్థం కాదా? అంటే ఇంకా వారికి బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదనే లెక్క. ఇది మ్యాగ్నెట్ అనుకోండి, ఇది ఐరన్ పీస్ అనుకోండి. ఈ రెండింటి మధ్యలో ఏమీ లేదు, అతుక్కుపోద్ది. కానీ ఇలా పట్టుకో, ఈ రెండు ఇలా పట్టుకో, ఇది పట్టుకో, ఈ చేత్తో అలా పట్టుకో, దగ్గర పెట్టు, తగిలించేయి. బా
నువ్వే తెప్పుకో, నువ్వు అలా ఉండు. దగ్గర పెట్టి ఓకే. అది ఈ రెండింటి మధ్యలో ఇది ఉంది. మ్యాగ్నెట్కి ఐరన్ పీస్ మధ్య ఒక అట్టముక్క ఉంది లాగా. ఈ మ్యాగ్నెట్ పవర్ దానికి వెళ్తుందా? వెళ్ళదు. అవునా? ఎప్పుడైతే దగ్గరట్ట నువ్వు ఇంకా దగ్గరట్టు ఆ రెండు చూడు, ఇదెందుకు చూస్తావు? ఇప్పుడు రెండు దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ యొక్క పవరు ఈ ఐరన్ పీస్కి వస్తుందా రాదా? అది అలాగే ఈ ఆత్మ అన్నది మ్యాగ్నెట్ అనుకోండి, శరీరం అన్నది ఐరన్ పీస్ అనుకోండి, మధ్యలో ఎవరున్నారు? మనస్సు ఉంది. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి మనసుని ఏం చేసాం? లేకుండా చేసాం. అప్పుడు ఏమైంది? ఉన్నాయి రెండే. అప్పుడు ఏమవుతాయి? ఈ ఆత్మ యొక్క లక్షణాలన్నీ పరబ్రహ్మ లక్షణాలన్నీ. అంటే ఈ మానవుడు ఏమవుతాడు? మాధవుడు అవుతాడు. ఈ మంత్రపిండం ఏమవుతుంది? ఈ మాంసపిండం మంత్రపిండం అవుతుంది. అర్థమవుతుందండి? ఇంకా మీరు అనర్గళంగా సందేశాలు ఇచ్చేస్తాడు. ఒకటే మీకు చెప్తున్నానండి, ధ్యానం ఎందుకు తీవ్రంగా చేయమంటున్నానంటే, మీరు ధ్యానం చేసే కొద్దీ ఈ మధ్యలో ఉన్న మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతూ ఉంటుందండి. అది ఎంత తగ్గుతూ ఉంటుందో మీ శరీరంలో ఆత్మ యొక్క ప్రాముఖ్యం అంత పెరుగుతుంది. అంటే దైవ లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే దైవ లక్షణాలు పెరుగుతూ ఉంటాయో మీరు అద్భుతంగా సందేశాలు ఇస్తారండి. అంతేగాని ఊరికే ఇవ్వాలంటే ఇవ్వలేరు. మీకు వీలవుతే రేపు ఇంకొక ఉదాహరణ కూడా చూపిస్తాను. ఇది అర్థం చేసుకోండి, ఇంకేమీ లేదు ఇక్కడ. శరీరానికి ఆత్మకి మధ్యలో మనసు ఒకటే ఉంది అర్థం. ఈ మనసు ఉంటే మానవుడు, మనసు లేకపోతే మాధవుడు. ఇంతే, సింపుల్ టెక్నిక్. అది లేకుండా చేయడానికి 400 జన్మలు పడుతుందండి. ఎంతకాలం పడుతుంది? 400 జన్మలు అంటే కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఒక మానవుడు మాధవుడు అవ్వాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు, లక్షలు కాదు. 400 జన్మలు అంటే మాట్లా. చేయలాగిందా? చేయలాగిందా? లేదు సార్, రాసుకుంటాను. నువ్వు రాసుకో. ఈ జ్ఞానం లేకపోతేనే చెయ్యకూడని పనులు చేసి మనం కష్టాలు తెచ్చుకుంటున్నాం. అదే చెప్పాడు ఆయన. తత్వజ్ఞానం లేకపోవడం వల్ల, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల అని చెప్పాడు. దానికోసమే శ్వాస మీద చేస్తాను, అంతకన్నా ఇంకేమీ లేదండి. ఊరికే అందరం పని పాట లేకుండా ఇక్కడికి రావట్లా, గుర్తుపెట్టుకోండి. సరదాగా రావట్లా.
రమణ మహర్షి రమణ భగవాన్ అయ్యాడు. గౌతముడు బుద్ధ భగవానుడు అయ్యాడు. ఎవరైనా అవుతున్నాడు. సరే, మధ్యాహ్నం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందు మధ్యాహ్నం అమ్మ సందేశం ఉంటుంది, తర్వాత నా సందేశం. థ్యాంక్ యూ.